వెల్కమ్ టు మెగా 9 ఛానల్. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను మీ అందరికీ. ఆవిడ ఎవరో కాదు, హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్న, అమెరికా కూడా ఎన్నోసార్లు, దాదాపు 30 సార్లు అమెరికా ప్రయాణం చేసి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు ఆవిడ గారు. ఆంధ్రభూమిలో ప్రముఖ రచయిత్రిగా, కవయిత్రిగా ఎన్నో కవి సంకలనాలు కూడా విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా గిడుగు లక్ష్మీవతి గారు, వారి గురించి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మీరు గిడుగు లక్ష్మీవతిగా ఆంధ్రభూమిలో ఎన్నో కవితలు, కథానికలు రాశారు. దాదాపు ఎన్ని కవితలు ఉంటాయి, ఎన్ని కథలు రాశారు ఇప్పటి వరకు? అందులో మీకు నచ్చిన కవిత ఒకటి మాకు వినిపించండి. తప్పకుండా. మీకు ఏది నచ్చింది ఇప్పటి వరకు మీ కవిత? ఆంధ్రభూమిలో చాలా రాశారు. అంటే ఏ కవిత అయినా అన్ని కవితలు నచ్చాయి. అన్ని కవితలు నచ్చాయి. ఎందుకంటే ఏ కవిత అయినా అది మెదడులోంచి ఉద్భవించింది. ఏ బిడ్డ ఇష్టం అంటే ఏం చెప్పగలం? ఏదైనా మేధో మథనంలోంచి బయటపడేదే. ఆ మథనంలోంచి ఒలిగిన అక్షరాలే కవితలు. అంటే ఊహాజనకంగా రాస్తుంటారా, లేకపోతే మీరు అంటే అనుభవించినవి రాస్తుంటారా? లేకపోతే నేను అనుభవించినవి, నా అనుభూతుల్లో మెరిసిన అక్షరాలే ఈ కవితా సంకలనాలు, కవితలు. పేపర్ పైన కలంతో దాన్ని రాస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మరి మీరు ఎన్నో కవిత, మీకు ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు ఫస్ట్. అంటే ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ రాశారు మీరు? సబ్జెక్ట్ అనేమి ఉండదు. ప్రతి సబ్జెక్టు కవికి ఒకటనే, ఒక కోణము, ఒక ఇది అంటూ ఏమి ఉండదు. కవిత ఎలాంటి కవితలు అంటే మీకు ఇష్టం? ఏ కవితని చెప్పడానికి కాదు, కానీ కవిత ఏదైనా హృదయాలను ఆకట్టుకునే రకంగా రాయగలగాలి. ఎదుటి మనిషికి ఆ కవితలోని సారాంశం అర్థం కావాలి. వాళ్ళ హృదయంలో ఆ కవిత చొరబడాలి, ఆ అక్షరాలు చొరబడాలి, వాళ్ళ మెదడులోకి ఆ భావాన్ని వెళ్ళగలగాలి. అప్పుడే ఆ కవితకి రాణింపు. అంటే మామూలు వాడుక భాషలో రాస్తుంటారా మీరు? వాడుక భాషలోనే రాస్తేనే కదా అందరికి జనాలకి అర్థమయ్యేది. సామాన్య ప్రజలు కూడా చదివి ఆనందించగలరు. మీరు కవి, ఒక ప్రముఖ కవి, ఎంతోమంది కవులు ఉన్నారు. మీకు నచ్చిన కవి ఎవరు? మీ రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ ఏమిటో మొదటి నుంచి అనేక మంది మహారచయితల పుస్తకాలు చదివిన వాళ్ళం. మనకి నిఖిలేశ్వర్ ఏమిటి, అదే ఇప్పుడు సుధామ గారు ఏమిటి, ఎంతో మంది మహామహుల కవులతోటి, సాంగత్యంతో, వాళ్ళ ఛాయ, వాళ్ళ నీడ పడిన సాంగత్యంలో నేను ఏరుకున్న అక్షరాలు ఇవన్నీ. అంటే గిడుగు అనేది ఒక పేరు ఉంది కదా, ఇంటి పేరు. ఆ పేరుతో మంచి మంచి కవులు ఉన్నారు. వాళ్ళు ఏమైనా మీకు రిలేటివ్స్ అవుతారా? రిలేటివ్స్ అంటే వాళ్ళ అందరం ఒక వృక్షంలోని కొమ్మలమే, ఒకే చెట్టు కొమ్మలని చెప్పాలి. ఎందుకంటే గిడుగు వారు మా దాయాదులు అందరూ ఉన్నారు. మా బావగారు కూడా గిడుగు శ్రీరామ్మూర్తి గారు. వాడు 5 అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల పరంపరే ఈ గిడుగు సంతతి. వంశపారంపర్యంగా వస్తుంది. వంశపారంపర్యంగా వస్తుంది. మా మామగారు కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు మంచి మంచి గోల్డ్ మెడలిస్టులు. వాళ్ళు మ్యాథ్స్. ఇటు తండ్రి వెంపు చూసుకున్న కొబ్బరి 1000 నవలల రచయిత మా తాతగారు, కొబ్బరి నరసింహారావు గారు. 1000 నవలలు. 1000 నవలలు. 1000 నవలలు అంటే మామూలు విశేషం కాదు. ఆయన మా తాతగారు. రికార్డు ఇవ్వాల్సిన అది క్రియేటివిటీ ఉన్నది. అది భగవద్ విడుదల చేశారు మీ సంకలనాలు, కవితా సంకలనాలు. నేను ఎక్కువ నా కాన్సెప్ట్ ఎంత కాలం మీద నాకు ఎంతో ఇష్టం. కాలం మీదే నా కాన్సెప్ట్. కాలం మీద నేను ఇప్పటివరకు 8 పుస్తకాలు రిలీజ్ చేసినాను. మిగిలినవి ఇంకో 2 పుస్తకాలు, ఒక కథా సంకలనం, విడిగా ఇంకో పుస్తకం, విడిగా త్రివాణి అని ఒక పుస్తకం రిలీజ్ చేస్తాను. మొత్తం 10 పుస్తకాల వరకు నాకు బయటకు అచ్చు రూపంలో బయటకు వచ్చాయి. అంటే మీరు ఇప్పుడు మీ ఏ వయసు నుంచి కవితలు రాస్తున్నారు? అసలు రాయాలని ఎందుకు అనుభూతి కలిగింది? రాయడం అంటే చాలా అంటే 30 years బ్యాక్ నుంచే రాస్తాను. కొన్నాళ్ళు బాధ్యతల వల్ల యుఎస్లో ఉండిపోవడంలో కొంత మా వెనకపడుగా మాట మా వాస్తవమే. కానీ మళ్ళీ నాకు నేనే అనేక రకాలుగా ఈ పుస్తకాలకి వాటికి రాసి నాకు నేనే మళ్ళీ పుంజుకుని మళ్ళీ పుస్తకాలకి ఇక్కడ రాయడం మొదలుపెట్టాను. మీకు ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు, అమ్మాయిలు? నాకు 2 మగ పిల్లలు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు అమెరికా వాస్తవ్యులు.
అయితే మీరు అంటే ఇప్పుడు అమెరికాకు వస్తూ ఉంటారు కదా, అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఏ రకమైన అంటే వస్త్రధారణ కానివ్వండి, ఇంకా వాళ్ళకు ఉండాల్సిన అలవాట్లు కానివ్వండి, ఏ రకంగా అక్కడ వాళ్ళు నచ్చారా, ఇక్కడ వాళ్ళు నచ్చారా మీకు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక బాంధవ్యంతో ముడిపడిన బాంధవ్యంతో ఉన్న ప్రపంచం అక్కడ కూడా మన వాళ్ళంటూ లేకపోలేదు, కానీ అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఒంటరిగా ఉన్నా కూడా మాకు వేగంగా బతకగలిగే ఆ కాన్సెప్ట్ మాలో ఉంది. ఎందుకంటే రాసుకోవడం అయితే, ఇంట్లో పిల్లలకి హెల్ప్ చేయగలగడం అయితే, ఇంట్లో పరిసరాలను చూసుకోగలగడం అయితే, అనేక రకాలుగా మనని మేంగా రూపుదిద్దుకుంటాం. అక్కడైనా సరే, ఎక్కడికైనా వెళ్ళినా అక్కడ మన చదవడం, రాయడం, పుస్తకాలు వాళ్ళకి పరిచయం చేయడం, చిన్న చిన్న సమావేశాలు, సభలకి వెళ్ళడం, అక్కడ కూడా అన్ని రకాలుగాను బాగుందని చెప్పాలి. అంటే మీ పిల్లలు కూడా రాస్తుంటారా? అందులో మా పెద్ద అబ్బాయి బాగా రాస్తాడు. మంచి కవి అయినా కూడా మా మనవడికి బాగా వాసన అంటుకుంది కాస్త. ఎందుకంటే నేను అక్కడ ఉన్నప్పుడు అతనే మా మనవడే ఈ నేను రాసినవన్నీ పుస్తకాలకి వాటికి వీటికి ఈమెయిల్లో పంపడం, వాటిని అన్నింటినీ పోస్ట్ మ్యాన్ పని చేసేవాడు వాడైతే. అన్ని పుస్తకాలకి అన్నింటికి వాడే పంపించేవాడు. అట్లా అనమాట. వాడు అబ్బాయికి నేను రాసిన, చదివినా, వినిపించినా వాడు ఎంతో ఇష్టంగా వింటాడు. తెలుగు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇంత చలాకీగా ఉన్నారు, మరి ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా యాక్చువల్లీ మీ వయసు ఎంత అంటారు? చాలా రహస్యం, చెప్పకూడదు. చెప్పాలి, చెప్తే చాలా రహస్యం నా వయసు, చెప్పకూడదు. అంటే ఇప్పుడు కూడా మంచి చలాకీగా ఉన్నారు, రాస్తున్నారు, పాడుతున్నారు, పాటలు కూడా పాడతారు, పాటలు రాస్తారు. అంటే అసలు ఇంత ఎనర్జీ ఎట్లా వచ్చింది మీకు? మనసు, ప్రతిదానికి మనసే కేంద్రం. మనసు బాగుండాలంటారు. మనసు ఉత్సాహంగా ఉంటూ నిన్ను నువ్వుగా చెప్పుకుంటూ ఉండాలి.